మళ్ళీ మధ్యాహ్నం కూడా మసాలా వేయొద్దు అన్నాడు డాక్టరు. ఇట్లా తునకలు మాత్రం ఇట్లా పిసికి తునకల్లోనే కలిపి పెట్టాలి అన్నము. ఇప్పుడు ఈ దోశ అయిపోతే మధ్యాహ్నం వాళ్ళ అన్న 2కి వస్తాడు చూడండి. ఇప్పుడు తింటాంది ఇలా తునక వాసన రావాలా, అందుకోసము నా ఇడే కూర అయితే ఉడికిపోయింది. 11 అవుతుంది టైము. అట్లా ఊరికే తునక వాసన పూస్తే ఎగ్గు వాసన బాగలేదంట ఇప్పుడు. ఎందుకంటే మటన్ ఉడుకుతుంది కదా, తలకాయ కర్రీ చూడండి. అలా అట్ట తునకలో అట్ట పొలిపి ఇస్తే తునక వాసన వస్తే తింటుంది దోశ. అందుకు అదేగా తెలివైన నా కొడుకు. నేను అందుకే 4 తునకలు వేసి పెడతాను. మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళా వాళ్ళన్న తింటాందిలే అని చెప్పని కలిపి పెడతానే ఉంటాడు దంగాడు. అందుకోసమని చూసారా, ఇప్పుడు మధ్యాహ్నం అంటే మళ్ళీ ఎగస్ట్రా ఫ్రెండ్స్ అరగవు. అందుకోసము అదే రోజు పెట్టలేం కదా తునకల కూర. ఇదేమంటారు డాక్టరు, దీన్ని ఏమంటారు బా ఇంగ్లీష్లో, నాన్ వెజ్ ఎక్కువ పెట్టద్దమ్మా మసాలా కర్రీస్ అన్నాడు. అందుకోసం ఎగ్ ఏం కాదులే, ఉప్పులే కారంలే ఏం లే, దోశలో అంత ఎగ్ వేయడము, లేదంటే దాన్ని ఏమంటారు బ్రెడ్ ఆమ్లెట్ వేయడము, లేదంటే అంత పెరుగన్నము, లేదా సాంబార్ అన్నము, రసం అన్నము అలా పెడతా చాండిగానికి. రోజు చియ్యా చేప తెస్తా అన్నాడు మన కొడుకు. ఇప్పుడు చియ్యా చేప ఇచ్చేసినాం, చాలా మటుకు చాలిచ్చినాం. ఆదివారం ఒక్కరోజు మాత్రమే. చూడు వాసన బాగా రాలేదంట. ఇప్పుడు ఎట్టగొట్ట ఆ ముక్కలతోనే ఒకరో కర్రీస్ వేసుకొని వచ్చినట్ట దోశ మీద. అది కూడా వాసన సరిపోలేదంట దానికి. చూడు అట్లా ముక్క అట్లా పొలిపి అట్లా ఊరికి ముక్క వాసన వస్తే తింటుంది. ముక్క దోశ 2 కలబడి చూడు. మళ్ళీ అది కూడా నాకి ఉంచడానికి ట్రై చేస్తుంది. తినేనానా, తినే బంగారు తల్లి షాండిగాడు. వాసన రావాలంటుంది వాసన. నేనేం తక్కువైందన్నా అట్లా అంటే దాని స్మెల్ పడుతుంది దోశకు. అట్లా చూడు దాంట్లో తునక పెడితే తునక మాత్రం నేను మళ్ళీ దోశ ఉంచుతుంది దొంగనా కొడుకు. నేను అట్లా అని ఒక్కరో తునక దాంట్లో నంజకం పెడదాంలే అని అట్లా ఒకరో తునక ముక్క పెట్టి ఇస్తా అంటే తునక మాత్రం తినేసి దోశ ఉంచేసింది చూసినావా. మళ్ళీ ఎత్తుకునేదిలే దోశ. ఎట్టగొట్ట ఈ దోశ ఖాళీ చేసేసిన ఫ్రెండ్స్ 2 ముక్కలు వేసి. మళ్ళీ మధ్యాహ్నం వాడు తింటాందిలే అని చెప్పని పెడతానే ఉంటాడు దాంగాడు. మళ్ళీ పులుసు ఎక్కువ కర్రీస్ పెట్టద్దు, మసాలా కర్రీస్ అని చెప్పినారు కదా డాక్టర్లు. తునకలు ఏం కాదులే అని తునకలు వేసేది నున్నగా అన్నంలో తునక పిసికేసేది పెడతా ఉంటాడు. అట్లా ఊరికే తునక వాసన వచ్చేకి అట్లా చూడండి. మళ్ళీ తునక పెడితే తునక తినే దోశ ఉంచేస్తుంది. ఆ వాసనకు దోశ తినేస్తే మళ్ళీ తునకలు పెట్టేస్తా. అట్లే రొంత 4 ముక్కలు వేసేసి పెట్టేసిన దోశ అయిపోయింది. మధ్యాహ్నం రొంత అన్నం తక్కువ తినేళ్ళు ఇబ్బంది ఏం లేదు. పోసిన దోశ ఎగ్గేసి వేస్ట్ అయిపోలే ఫ్రెండ్స్. 19కి వేసిన తినలే. జాంకులు ఏమో ఇప్పుడే ఆకలి కాలేదేమో అని పెడతానే ఉండా. తినలా. ఇప్పుడు ఖాళీ చేసేసింది ఆ మొక్కల వాసనకి. దొంగనాకుడు శాండిగాడు. మళ్ళీ అన్న వచ్చినాక మళ్ళీ బోలో తిందాంలే నాన్న. మళ్ళీ వాళ్ళన్న పెడతానే ఉంటాడు. తిని ఇంకా ఆమె నిద్రపోకుండా గసగొస్తా ఉంటుంది. వీళ్ళ వదిన లేదా అమ్మ వాళ్ళ ఇంటికి పోయిందే. మసాలే పక్కకి ఇంకా అమ్మ చేయి నాకిందాక నీకు తృప్తిలే. ఇంకా లేదు నేను మళ్ళా ఇప్పుడు తినేసినావు అనుకో అన్నము మళ్ళా తినలేవు. ఓకే బాయ్ అండి. షాండిగాడు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నీళ్ళు తాగిపో. ఇంకా లేదు పో. గిన్నె ఎత్తి పెడతా అంటే వద్దంట. ఇంకేం లేదు నాన్న. వాసన వస్తా అంటే నాకుతానే ఉంటుంది. సార్లే
షాండి ఏం చేస్తాను తెలుసా, ఇంకా రా కిచెన్ లేకపోతా ఇంకా వేసిద్ది రా అంటుంది. మళ్ళీ అన్న వచ్చినాక తిన్నానా, దోశ తినేసినావు కదా చాలు, నీళ్ళు తాగిపో, మళ్ళీ అన్న వచ్చినాక బువ్వ. ఇప్పుడు టైం 12 తింటే మళ్ళీ అన్న వచ్చినప్పుడు తినలేవు, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. షాండీకి కడుపు నిండింది లేనిది తెలియదు ఫ్రెండ్స్, మనమే మితంగా పెట్టాలి, తిని మళ్ళీ గసబొస్తుంది. అందుకని ఇప్పుడు ఎగ్ దోశ తినింది కదా, పద్దన్నే పాలు తాగింది, మళ్ళీ తినలే, పని మీద పడి నేను పెట్టలే. ఇంక ఇప్పుడు కూర ఉడికిన తర్వాత ఆ దోశ ఎందుకు వేస్ట్ కావాలని అట్లా 4 ముక్కలు వేసి అయితే పెట్టేసినాను. మళ్ళీ వాళ్ళ అన్న వచ్చినాక ఫుల్లుగా తింటుంది. ఇప్పుడే పెట్టేయి నాకు అంటుంది, తొనకల వాసన ఆత్రం పట్టలేకుంది, తలకాయ కూర వాసన. అందుకు తినింది, ఒక గంటెడు కూర వేసి పెట్టినా, ఒక 4 ముక్కలు వేసి దోశ ఎగ్గు చాలేనా. మళ్ళీ ఏం పెట్టినావు, గసబోస్తుంది అంటాడు వాడు మళ్ళా. అందుకోసం ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.